నారదుడు ఆందోళన చెంది వెంటనే శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగెత్తుతాడు. స్వామీ, ఆ శ్రీమతిని తప్ప నేను మరొకరిని వివాహం చేసుకోలేను. దయచేసి నాకు హరిరూపం అంటే శ్రీహరి వంటి రూపం ప్రసాదించండి. అప్పుడే ఆమె నన్ను వరిస్తుంది అని వేడుకుంటాడు. నారదుని అహంకారాన్ని తొలగించడానికి నిశ్చయించుకున్న విష్ణువు, నీకు శుభం కలుగుతుంది, నీకు హరిరూపమిస్తున్నాను, నీ ప్రయత్నం సఫలమవుతుంది అని వరమిస్తాడు. సంస్కృతంలో హరి అనే పదానికి విష్ణువు అని అర్థమున్నా కోతి అని కూడా అర్థం ఉంది. నారదుడికి తెలియకుండానే విష్ణువు తన లీడతో అతనికి కోతిముఖం వచ్చేలా చేస్తాడు. నారదుడు తన రూపాన్ని చూసుకోకుండా అందమైన వస్త్రాలు ధరించి స్వయంవరానికి వెళ్తాడు. స్వయంవరం మండపంలో ఉన్న రాజులు నారదుని కోతిముఖాన్ని చూసి లోలోపల నవ్వుకుంటారు. అక్కడే విష్ణువు కూడా ఒక రాజు రూపంలో కూర్చుని ఉంటాడు. రాజకుమారి శ్రీమతి నారదుడి వికృత రూపాన్ని చూసి నవ్వి అతడిని దాటి వెళ్లి విష్ణువు రూపంలో ఉన్న రాజు మెడలో పూలమాల వేసి వివాహం చేసుకుంటుంది. ఈ సమయంలో శివుడి అనుచరులైన శివగణాలు ఇద్దరు బ్రాహ్మణుల రూపంలో అక్కడకు వచ్చి నారదుడిని చూసి గట్టిగా నవ్వుతారు.